ఓకే చూడండమ్మా, లాస్ట్ క్లాస్లో మనం ప్రూవ్ దట్ ఏ ఫీల్డ్ హ్యాజ్ నో జీరో డివైజర్స్ అని చెప్పాం. ఇంకో థీరం ప్రూవ్ దట్ ఎవ్రీ ఫీల్డ్ హ్యాజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పాను. ఆ రెండు థీరమ్స్ మీరు రాసుకొని ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ థీరం చూడండి, ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. ఒకసారి చూడండి, ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్ అంటే ఇక్కడ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. ఫైనైట్ అంటే ఏంటి? కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఏమంటారా? ఫైనైట్ సెట్ అంటారు. కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్ని ఏమంటారు అంటే ఫైనైట్ సెట్ అంటారు. కౌంటబుల్ అంటే ఇక్కడ చూడండి A1 A2 అండ్ స్వాన్ AN అనేటువంటి ఎలిమెంట్స్ని తీసుకున్నాం. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్ని R అనే సెట్లో తీసుకున్నాం. ఈ R అనేది n డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అని అనుకున్నాం. n డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు కౌంటబుల్ ఎలిమెంట్స్ n ఎలిమెంట్స్ ఉన్నట్టు. ఇప్పుడు ఫైనైట్ కాబట్టి ఓకే రాసాం, లెట్ R ఈజ్ ఈక్వల్ టు అని అనుకున్నాం. నెక్స్ట్ ఏమన్నాం? ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి డెఫినేషను? ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ ఏంట్రా? R ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ without zero divisors is called integral domain. R is a commutative ring with unity, have no zero divisors అయినా వితౌట్ జీరో డివైజర్స్ అయినా దాన్ని ఏమంటాం మనం? ఇంటిగ్రల్ డొమైన్ అంటాం. ఇప్పుడు మనం ఇంటిగ్రల్ డొమైన్ ఏం చెప్పాలి? ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. ఫీల్డ్ డెఫినేషన్ ఏం చెప్పాను నేను? ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఆర్ హ్యాజ్ ఇట్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఆర్లో ఉన్నటువంటి ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఎప్పటికీ కూడా ఏమై ఉండాలి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటాం మనం? ఫీల్డ్ అంటాం. కాబట్టి ఇప్పుడు ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్, ఆర్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ డొమైన్ అనుకున్నాం. ఆర్ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అయితే దాని డెఫినేషన్ ఏంటి? ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్. ఈ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్లో మనకి ఏమొస్తుంది? ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ, అంతవరకు కామన్. ఇంటిగ్రల్ డొమైన్లోను ఫీల్డ్లోను కామన్ పాయింట్ ఏముంటుంది? ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. జీరో డివైజర్స్ కాబట్టి, నో జీరో డివైజర్స్ కాబట్టి ఇంటిగ్రల్ డొమైన్. అది ఫీల్డ్గా కన్వర్ట్ అవ్వాలి అంటే ఒక నాన్ జీరో ఎలిమెంట్ తీసుకోవాలి. ఆ నాన్ జీరో ఎలిమెంట్కి ఏమి ఉండాలి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ నాన్ జీరో ఎలిమెంట్ని ఏమంటారంటే ఏ నాట్ ఈక్వల్ టు జీరో బిలాంగ్స్ టు ఆర్ అనుకోండి. ఏ నాట్ ఈక్వల్ టు జీరో బిలాంగ్స్ టు ఆర్ని తీసుకుంటే ఇప్పుడు ఒక నాన్ జీరో ఎలిమెంట్కి ఏం ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి? ఏ ఇన్వర్స్ ఉంటుందని చెప్పాలి. అంటే ఏ ఇన్వర్స్ ఉంది అని అంటే దాని అర్థం ఏంటి? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఒక బి అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏబి ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ ఏ రావాలి? ఈ రావాలి. ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఈ వస్తే బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ అని చెప్తాం. అంతే కదా? గ్రూప్స్లో కూడా చెప్పాం మనం. ఒక మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేసరికి ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఈ, లేదా ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఈ అంటే 1. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంతమ్మా? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంత? 1. కాబట్టి ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. సరే, ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటయా? ఈ ప్రాసెస్ చూపించాలి. ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేసాం? గివెన్ ఆర్ ఈజ్ ఏ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్. ప్రూఫ్లో ఆర్ అనేది ఫైనైట్ అంటే కౌంటబుల్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇంటిగ్రల్ డొమైన్ మీన్స్ ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ, అంతవరకు కామన్. ఫీల్డ్గా అవ్వాలంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఆర్ ఈజ్ ఏ ఫీల్డ్. సో ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఆర్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నాం. ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం, ఒక కొసెట్ మల్టిప్లికేషన్ ఏఆర్ అనేది ఒకటి డిఫైన్ చేద్దాం. ఏఆర్ అంటే ఏఏ1 ఏఏ2 అండ్ స్వాన్ ఏఏఎన్ అనుకుందాం. సో ఇది లెఫ్ట్ కొసెట్ రైట్ కొసెట్స్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? థర్డ్ సెమిస్టర్లో వస్తాయి మనకి కొసెట్స్. ఓకేనా? గ్రూప్స్ కోషెంట్ కొసెట్స్ అనేటువంటి దాంట్లో వచ్చాయి మనకి. ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేశాను? ఏఏ1 ఏఏ2 అండ్ స్వాన్ ఏఏఎన్.
లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏఆర్ అనుకున్నాం. ఒక ఎక్స్ అనేటువంటి ఎలిమెంట్ ఏఆర్లో ఉంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, ఏఐ ఫర్ సమ్ ఏఐ బిలాంగ్స్ టు ఆర్, ఫర్ సమ్ ఏఐ బిలాంగ్స్ టు ఆర్. ఒకసారి చూడండమ్మా, ఏఆర్ అనేది ఒక లెఫ్ట్ కోసెట్, ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ కోసెట్, ఆర్ ఏ కూడా రాసుకోవచ్చు రైట్ కోసెట్. అందుట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏముంటాయి, ఏఏ1 ఏఏ2 ఏఏ3 అండ్ సో ఆన్ ఏఏఎన్. ఇందుట్లో ఒక వాల్యూని నేను తీసుకున్నా, ఎక్స్ బిలాంగ్స్ టు ఏఆర్ అంటున్నాను. అంటే ఏఆర్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయని చెప్పా ఇప్పుడే, ఏఏ1 ఏఏ2. అదే ఈ ఎక్స్ని ఏమంటానంటే ఏఐకి అనుకున్నాం, ఏఐకి ఈక్వల్ అయింది అనుకున్నాం. ఏఐకి ఈక్వల్ అయితే అప్పుడు చూడండి మనకి ఏ బిలాంగ్స్ టు ఆర్, ఏఐ బిలాంగ్స్ టు ఆర్, దట్ ఇంప్లైస్ ఏఐ బిలాంగ్స్ టు ఏమొచ్చింది మనకి ఆర్. ఎందుకని, మల్టిప్లికేటివ్ క్లోజర్, ఏఐ బిలాంగ్స్ టు ఆర్, ఏ బిలాంగ్స్ టు ఆర్. చూడండి ఇక్కడ నాన్ జీరో ఎలిమెంట్, ఏఐ బిలాంగ్స్ టు ఆర్, ఏ1 ఏ2 అండ్ సో ఆన్ ఏఎన్ దాకా అందుట్లో ఉన్న ఎలిమెంట్ ఒక ఏఐ అనుకున్నాం. బై క్లోజర్ ప్రాపర్టీ ఏఐ బిలాంగ్స్ టు ఏమొచ్చింది, ఆర్ వచ్చింది. మనం ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏఆర్ తీసుకుంటే ఏఐ అన్నాం, అంటే దట్ బిలాంగ్స్ టు ఏమొచ్చిందమ్మా మనకి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఏఐ అంటే ఎంతమ్మా, ఎక్స్. అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏమొచ్చింది, ఆర్ వచ్చింది. ఎక్స్ బిలాంగ్స్ టు, సిన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏఆర్ అనుకుంటే దట్ ఎంప్లాయిస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంట్రా, ఏఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్, ఏఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్. ఓకే, ఏఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్ వచ్చింది. ఇప్పుడు మనం ఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏఆర్ అని చెప్పామనుకోండి, అప్పుడు ఏఆర్ ఈక్వల్ టు ఏమైద్దిరా, ఆర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు 1 అని చూపించాలి. దానికోసం మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఆర్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ1 ఏ2 ఏఎన్ వరకు ఒక నాన్ జీరో ఎలిమెంట్ తోటి కొసెటివ్ డెఫినేషన్ రాశాను. ఇప్పుడు మల్టిప్లికేషన్లో కొసెట్ రాశాను. ఆ కొసెట్ అయిపోతే ఆ కొసెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇలా ఉన్నాయి కాబట్టి ఒక ఎక్స్ అనేటువంటిది కొసెట్లో ఉంది అనుకుంటే ఆ ఎక్స్ దేనికో విలువకు సమానం అవ్వాలి. ఇక్కడ ఆ సమానమైన విలువని ఏఐ అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా అనుకున్నప్పుడు ఏఐ అనుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, ఏ బిలాంగ్స్ టు ఆర్ తీసుకుంటే ఏఐ బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు ఆ క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ వచ్చింది. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏఆర్ తీసుకుంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ వచ్చిందంటే ఏఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఫర్ సపోజ్ నేను ఏఏ1 ఏఏ2 ఏఏ3 అండ్ సో ఆన్ ఏఏఎన్ అనుకున్నాం కదా. ఏ1 ఏ2 ఏ1 ఏఎన్ అనేది ఏంటి, ఎన్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్. ఫర్ సపోజ్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏఏజే అనుకున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి కొసెట్లో ఎలిమెంట్స్ ఏమన్నా ఒక రెండు ఈక్వల్ అయితే ఏమైద్దో చూద్దాం. ఈక్వల్ అయితే ఏముంది, ఏఐ ఈక్వల్ టు ఏఏజే అనుకుంటే ఏఐ ఈక్వల్ టు ఏజే రాసుకోవచ్చు. ఎందుకని, లెఫ్ట్ క్యాన్సిలేషన్లా రాస్తాయి, లెఫ్ట్ క్యాన్సిలేషన్లా రాస్తాయి. ఏఐ ఈక్వల్ టు ఏజే అంటే మనం తీసుకున్నటువంటి కండిషన్ ఆర్ అనేది ఫైనైట్, అంటే డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉంటేనే ఫైనైట్ అంటాం. కానీ మరి ఏఐ ఈక్వల్ టు ఏజే వస్తే మనం తీసుకున్నటువంటి ఫస్ట్ హైపోథెసిస్కి అది ఏంటి, కాంట్రడిక్షన్ వచ్చింది. కాంట్రడిక్షన్ వచ్చిందంటే ఏఐ నాట్ ఈక్వల్ టు ఏజే, ఏఐ నాట్ ఈక్వల్ టు ఏజే కాబట్టి సపోజ్ ఏఐ నాట్ ఈక్వల్ టు ఏజే అంటే ఏఆర్ కంటైన్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఆర్ కంటైన్స్ ఎన్ ఎలిమెంట్స్, ఏఆర్ కంటైన్స్ ఎన్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్. సో కాబట్టి ఏఆర్ కంటైన్స్ ఆల్సో ఎన్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్. కాబట్టి ఏం రాసుకుంటాం, ఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏఆర్, ఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏఆర్. కాబట్టి ఇది ఒక కండిషన్, ఏఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్, ఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏఆర్. కాబట్టి ఏఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, ఆర్ వచ్చింది. ఏఆర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ వచ్చింది. ఏఆర్ అనేటువంటిది ఒక
లెఫ్ట్ కోసెట్. ఆర్ అనేటువంటిది ఏంటి? కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఫైనెట్. ఆర్ ఈజ్ ఏ ఫైనెట్ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇంకా అయిపోయింది తీరం. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నేను చెప్తాను చూడండమ్మా. మీరు ఈరోజు క్లాస్కి ఈ ఒక తీరమే జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేర్చుకోవడం కాదు, వినాలి. విన్న తర్వాత మీకు నోట్స్ రాసుకొని జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకోండి. ఏ రోజుకు ఆ రోజు తీరాన్ని నేర్చుకోండి. ప్రూవ్ దట్ ఏమని ఇచ్చాడు? ఎవ్రీ ఫైనెట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఎ ఫీల్డ్. మోస్ట్ ఇంపార్టెంట్. నేను నోట్స్లో చెప్పానంటే మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవ్రీ ఫైనెట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఫీల్డ్. ఫైనెట్ ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఫైనెట్ అంటే తెలియాలా, ఇంటిగ్రల్ డొమైన్ అంటే తెలియాలా, ఫీల్డ్ అంటే ఏందో తెలియాలి. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. ఫైనెట్ మీన్స్ కౌంటబుల్. ఫైనెట్ మీన్స్ కౌంటబుల్. కాబట్టి ఆర్ అనేటువంటి ఒక సెట్లో కౌంటబుల్ ఎన్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. A1 A2 A3 అండ్ సో ఆన్ AN అనేటువంటి ఒక కౌంటబుల్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ తీసుకున్నాను. అది ఇంటిగ్రల్ డొమైన్ అన్నాం. ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి డెఫినేషను? ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ వితౌట్ జీరో డివైజర్స్, లేదా ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ హ్యావ్ నో జీరో డివైజర్స్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రల్ డొమైన్. బట్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఆర్ ఈజ్ ఫీల్డ్. ఫీల్డ్ అవ్వాలంటే ఏంటి? ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, హ్యాజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఆ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉండాలి కాబట్టి ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఏ కాకపోతే బి, బి కాకపోతే సి, ఏదో ఒక నాన్ జీరో ఎలిమెంట్ తీసుకున్నాం. ఈ నాన్ జీరో ఎలిమెంట్ తోటి నేనేం చేశానంటే ఈ సెట్కి లెఫ్ట్ కోసెట్ డెఫినేషన్ రాశాను. ఈ సెట్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయరా? AA1 AA2 AA3 అండ్ సో ఆన్ AAN. సో కాబట్టి ఈ లెఫ్ట్ కోసెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అయితే దట్ లెఫ్ట్ కోసెట్ ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఫర్ సమ్ ఎక్స్ వై జెడ్ ఏదో ఒకటి తీసుకున్నాం. లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు AR అనుకున్నాం. ARలో ఎలిమెంట్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది? AA1 AA2 అండ్ సో ఆన్ AN. ఫర్ సమ్ AAIకి ఈక్వల్ అన్నాం. అది మన ఇష్టం. A10 అని రాసుకో. అది AAI అనుకున్నాం. ఫర్ సమ్ AI బిలాంగ్స్ టు R. మనం A బిలాంగ్స్ టు R తీసుకున్నాం. AI బిలాంగ్స్ టు R అయినప్పుడు క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం AI బిలాంగ్స్ టు R అవుతుందా? AI అంటే ఎంత? X బిలాంగ్స్ టు R. X బిలాంగ్స్ టు AR తీసుకుంటే మనకేమొచ్చింది? X బిలాంగ్స్ టు R వచ్చింది. అంటే X అనేటువంటిది బిలాంగ్స్ టు AR అవుతుంది, X అనేటువంటిది బిలాంగ్స్ టు R అవుతుంది. అంటే అప్పుడు X అనేటువంటి విలువ ARలో ఉందంటే Rలో ఉన్నట్టే, లేదా Rలో ఉందంటే ARలో ఉన్నట్టే. కాబట్టి AR సబ్సెట్ R, AR సబ్సెట్ R అని చెప్పి ఇది ఒక కండిషన్. ఓకే, ఇంతకుముందే చెప్పాం ఆర్ ఈజ్ ఫైనెట్ అండ్ డిస్టింక్ట్ అని. మరి ఇది ఫైనెట్ డిస్టింక్టో మనకు తెలియదుగా. ఒకవేళ రెండు ఈక్వల్ అవ్వచ్చేమో మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ పెట్టి. అలాంటప్పుడు ఫర్ సపోజ్ AAI ఈజ్ ఈక్వల్ టు AAJ అనుకున్నాం. మనం ఈక్వల్ అని అనుకుందాం, ఏమొచ్చిందో చూద్దాం. లెఫ్ట్ క్యాన్సిలేషన్లో అప్లై చేస్తే AAI నాట్ ఈక్వల్ టు AJ, AI ఈక్వల్ టు AJ వచ్చింది మామూలుగా. ఈ AI ఈక్వల్ టు AJ వచ్చిందంటే దాని అర్థం ఏంట్రా? ఆర్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రెండు ఈక్వల్ అవ్వాలి. అసలు మనం తీసుకున్నదే ఫైనెట్, ఆ ఫైనెట్లో ఉన్నటువంటివి డిస్టింక్ట్ అన్నాం. మరి AI ఈక్వల్ టు AAJ అనుకుంటే A ఈక్వల్ టు AJ వచ్చింది కాబట్టి విచ్ ఈజ్ కాంట్రడక్షన్ టు అవర్ సపోజిషన్. సో కాబట్టి కాంట్రడక్షన్ ఏంటిది? ఈ రెండు ఈక్వల్ అవ్వటం అనేది కాంట్రడక్షన్. అంటే ఏంటి అర్థం? AR ఆల్సో కంటైనింగ్ n డిస్టింక్ట్ ఎలిమెంట్స్. AR ఆల్సో కంటైనింగ్ n డిస్టింక్ట్ ఎలిమెంట్స్. కాబట్టి R కంటైనింగ్ n డిస్టింక్ట్ ఎలిమెంట్స్, AR ఆల్సో కంటైనింగ్ n డిస్టింక్ట్ ఎలిమెంట్స్. మనకి ఇక్కడ AR సబ్సెట్ R ఈక్వల్ R వచ్చింది. R సబ్సెట్ R ఈక్వల్ కూడా AR అవ్వచ్చు, అంతేనా? ఏది పెద్దదో ఏది చిన్నదో తెలియదు మనకి ఈ రెండు సెట్స్లో. కాబట్టి R సబ్సెట్ R ఈక్వల్ టు AR అవ్వచ్చు. అంటే అప్పుడు AR ఈ రెండు కండిషన్ల ప్రకారం AR ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? R వచ్చింది. ఓకే, ఇప్పుడు R అనేది ఏంటమ్మా? 1 బిలాంగ్స్ టు R. R ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. అంటే ఆర్లో యూనిట్ ఎలిమెంట్ ఉంటుంది. అంటే రెండు సమానం వచ్చింది కాబట్టి
దట్ 1 బిలాంగ్స్ టు కూడా ఏఆర్ అయిద్దిగా. దట్ 1 బిలాంగ్స్ టు కూడా ఏమవుతుంది, ఏఆర్ అవుతుందా. 1 ఈక్వల్ ఏఆర్లో ఎలిమెంట్స్ ఏముంటాయి, ఏఐ ఈజ్ ఈక్వల్ టు 1 అయిద్దిగా. బిలాంగ్స్ తీసేసామంటే ఎలిమెంట్స్గా రాసుకోవాలిగా. ఏఆర్లో ఎలిమెంట్స్ ఏముంటాయి, ఏఏ1 ఏఏ2 ఏఏ3 ఫర్ సమ్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే 2 ఎలిమెంట్స్ ప్రోడక్ట్ చేస్తే 1 వస్తుంది అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉన్నట్టేనా. ఏబి ఈక్వల్ టు 1, బిఏ ఈక్వల్ టు 1. సో కాబట్టి బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ అన్న. కాబట్టి ఏఐ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏఐ ఈక్వల్ టు 1, ఏఐ ఇంటూ ఏ ఈక్వల్ టు 1. అంటే ఇది లెఫ్ట్ కొసెట్లో చేసాము, ఒకవేళ రైట్ కొసెట్లో చేస్తే అలా వస్తుంది. కాబట్టి ఏఐ ఈక్వల్ టు 1 కాబట్టి ఏఐ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్ ఆర్. సో కాబట్టి ఆర్ ఈజ్ ఏ ఏమొస్తుంది, ఫైనైట్. ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. ఓకే, ఇది ఇప్పుడు ఉన్నటువంటి క్లాసులో తీరు. ఇక మీకు జనరల్గా ఎగ్జామ్స్ జనరల్ ప్రాపర్టీస్ రాసుకుంటా వస్తూ రెస్ట్ చేసిన లెక్కలు ఉన్నాయి మనకి గ్రూప్స్లో ఏం చేసాం, ప్రూవ్ దట్ జెడ్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అలా చెప్పుకుంటూ వచ్చాం. ఇలా కూడా ఒక సెట్ ఇస్తాడు ఇక్కడ మనకి. ఆ సెట్ని మనం ఏం చేయాలి, రింగ్ అవుతుంది అని చెప్పాలనుకోండి, కామ్యుటేటివ్ రింగ్ అవుతుంది అని ప్రూవ్ చేయమన్నాడు అనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలరా, క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ, ఇన్వర్స్, నెక్స్ట్ మల్టిప్లికేషన్లో క్లోజర్, అసోసియేటివ్, దాని తర్వాత ఐడెంటిటీ, ఇన్వర్స్, ఇవన్నీ మనం ప్రూవ్ చేసుకుంటే దాన్ని డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారు రింగ్ అంటారు, దాన్ని ఫీల్డ్ అంటారు, ఇంటిగ్రల్ డొమైన్ అంటారు. ఇవన్నీ మనం ప్రూవ్ చేయాలి. అంటే ఇది మనం ఈరోజు క్లాస్లో మీరు చక్కగా ఈ నోట్స్ రాసుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి కాన్సెప్ట్ని మీరు విని నోట్స్ రాసుకున్న తర్వాత నేను నోట్స్ కూడా పెడుతున్నాను కాబట్టి మళ్ళీ నోట్స్లో రాసుకోండి నీట్గా. ఇప్పుడు చెప్పేది కూడా రాసుకోండమ్మా. షో దట్ ఏ సెట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ది ఫార్మ్ a plus b root 2 where a comma b are rationals is a field under addition and multiplication. Under addition and multiplication is a field అన్నాడు. ఏమన్నా ఇచ్చాడు, గివెన్ r ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, సెట్ a ప్లస్ b రూట్ 2 సచ్ దట్ a comma b బిలాంగ్స్ టు Q రేషనల్స్. ఈ ఫామ్ ఫీల్డ్ అని చెప్పాలయ్యా. ఫీల్డ్ అని చెప్పాలంటే ఏం కావాలరా, ఫీల్డ్ డెఫినేషన్ అండి, ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ వితౌట్ ఏంటిది, ఎవ్రీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ హ్యాస్, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. అయితే ఈ ఫార్మేషన్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎడిటివ్ ఎగ్జామ్స్ ఏమేం కావాలమ్మా, క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంట్రా, ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్ అనుకున్నాం. దట్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, a1 b1 రూట్ 2 అనుకున్నాం. వై ఈక్వల్ టు a2 ప్లస్ b2 రూట్ 2 అనుకున్నాం. ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వై అంటే ఏం రాస్తాం, ఈ రెండు యాడ్ చేస్తాం, a1 ప్లస్ a2 ప్లస్ b1 ప్లస్ b2 ఇంటూ రూట్ 2. దట్ ఈజ్ ఫార్మేట్ టు a1 ప్లస్ a2 b1 ప్లస్ b2 ఫార్మేట్ రాసుకుంటాం. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది, a1 ప్లస్ a2 ప్లస్ రూట్ 2 కామన్ తీస్తే b1 ప్లస్ b2 రూట్ 2. దిస్ వన్ ఈజ్ సి అనుకుందాం, దిస్ వన్ ఈజ్ డి అనుకున్నాం. సి ప్లస్ డి రూట్ 2 క్లోజర్ సాటిస్ఫైస్. సేమ్ అలాగనే అసోసియేటివ్ సాటిస్ఫైస్. తర్వాత ఏం రాయాలి, ఇన్వర్స్ కావాలి. ఇన్వర్స్ కావాలంటే ఏం కావాలరా, క్లోజర్ సాటిస్ఫై చేస్తే అసోసియేటివ్ అయిపోయినట్టే, ఇన్వర్స్ కావాలి. లేదా ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అనుకున్నా, దేర్ ఎగ్జిస్ట్ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఓకేనా, ఇది నువ్వు నోట్స్ రాసుకోవద్దు, నేను నోట్స్ మీకు చేస్తాను. లేదా ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, దేర్ ఎగ్జిస్ట్ మైనస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ 2. అప్పుడు మైనస్ ఎక్స్ ఈక్వల్ ఏమొచ్చింది, మైనస్ ఏ మైనస్ బి రూట్ 2.
అప్పుడు ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి రూట్ 2 మైనస్ ఏ మైనస్ బి రూట్ 2. ఈ రెండిట్లో ఏ మైనస్ ఏ ప్లస్ బి మైనస్ బి రూట్ 2 దట్ ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ 0 రూట్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మేట్ అంతా ఈ. కాబట్టి ఏం వచ్చిందట అక్కడ ఎడిటివ్ ఐడెంటిటీ ఉన్నట్టు, ఎడిటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ ఉన్నట్టు. ఓకేనా, క్లోజర్ అయిపోయింది, ఇన్వర్స్ అయిపోయింది. ఐడెంటిటీ అంటే 0 కొడతాం, 0 అయిపోయింది. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది మనకి ఎడిటివ్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఎగ్జామ్స్ ఏంటి? క్లోజర్. మల్టిప్లికేటివ్ ఎగ్జామ్స్ ఏంటమ్మా? క్లోజర్. ఎక్స్ కామా వై అన్నప్పుడు ఎక్స్ వై తీసుకుందాం. అంటే a1 ప్లస్ b1 రూట్ 2 ఇంటూ a2 ప్లస్ b2 రూట్ 2. ఇది ప్రోడక్ట్ చేద్దాం. ప్రోడక్ట్ చేసి రూట్ 2 వచ్చేది మాత్రం కామన్ ఉంచి రిమైనింగ్ అంతా కాన్స్టెంట్ రాసేసుకుంటాం. అప్పుడు అది కూడా ఏమవుతుంది? క్లోజర్ అవుతుంది. క్లోజర్ సాటిస్ఫై చేస్తే అసోసియేటివ్ అయిపోతుంది. అసోసియేటివ్ అయిపోయిన తర్వాత ఇంక మనం ఏం చేయాలి? ఐడెంటిటీ రాయాలి. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంత? 1. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంతమ్మా? 1. సో కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అన్నప్పుడు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏమొస్తుంది? 1. అంటే ఇక్కడ ఇన్వర్స్ కనుక్కోవాలి. ఎక్స్ అనేటువంటిది ఏంట్రా? ఏ ప్లస్ బి రూట్ 2. మరి 1/x కదా, 1/x అంటే అంతా 1/a ప్లస్ బి రూట్ 2. 1/a ప్లస్ బి రూట్ 2 అంటే దీన్ని ఏం చేయాలి? రేషనలైజేషన్ చేయాలి. ఏ మైనస్ బి రూట్ 2 బై ఏమొస్తుంది అక్కడ? ఏ స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 2b స్క్వేర్ వచ్చింది. ఏ స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ వచ్చింది. ఎందుకని? రేషనలైజేషన్ చేస్తాం కదా, పైన ప్లస్ దగ్గర మైనస్ రాస్తాం కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అయింది. అప్పుడు ఎక్స్ ఇంటూ 1/x, ఎక్స్ ఇంటూ 1/x చేద్దాం. ఏ ప్లస్ బి రూట్ 2 ఇంటూ ఏ మైనస్ బి రూట్ 2 బై ఏ స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్. ఇది మల్టిప్లై చేస్తే అదే కదా సేమ్. ఏ స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 1. కాబట్టి ఎక్స్ ఇంటూ 1/x ఏం వచ్చిందిరా? 1 వచ్చింది. సో కాబట్టి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా ఉంది. నెక్స్ట్ సేమ్ అలాగనే xy కనుక్కుంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ కూడా అయిపోతుంది. డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫైస్ అని రాసుకుంటాం. సో కాబట్టి దిస్ వన్ ఈజ్ ఏ ఫీల్డ్. సో ఇది జనరల్గా మనం గ్రూప్స్లో చేసినవి ఇవన్నీ కూడా గ్రూప్స్లో చెప్పేటప్పుడు మీకు చెప్పే చాలా ప్రాబ్లమ్స్. ఇదే సేమ్ ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి అంటే ఇలాంటి సెట్ ఏదన్నా ఇవ్వనివాడు. ఏ ప్లస్ బి రూట్ 2 కాబట్టి ఏ ప్లస్ ఐబి ఇవ్వని, ఏదైనా ఇవ్వని. మనం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి అంటే ఎడిటివ్ ఎగ్జామ్స్ ఏం కావాలమ్మా? క్లోజర్ అంటే 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఎక్స్ వై. అసోసియేటివ్ అంటే ఎక్స్ వై జెడ్. నెక్స్ట్ ఐడెంటిటీ అంటే ఎడిటివ్లో ఐడెంటిటీ ఎంత? 0. మల్టిప్లికేటివ్లో ఐడెంటిటీ ఎంత? 1. ఎడిటివ్ ఐడెంటిటీ రాస్తాం. తర్వాత ఎడిటివ్ ఇన్వర్స్ రాసుకుంటాం. అంతటితో 4 ఎగ్జామ్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్లో క్లోజర్. క్లోజర్ అంటే 2 ఎలిమెంట్స్ తీసుకొని ప్రొడక్ట్ చేసుకుంటాం. ఆ ప్రొడక్ట్ చేస్తే మనకు వచ్చేది ఆర్ఎన్ఏ సెట్ ఫామ్లో ఉన్నటువంటి ఫార్ములా రావాలి. ఆర్ఎన్ఏ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏ ఫార్మేట్ అవుతుందో అది రావాలి. అలా వస్తే అది క్లోజర్ అయినది. క్లోజర్ సాటిస్ఫై చేస్తే కంపల్సరీగా అసోసియేటివ్ అయిపోయింది. అసోసియేట్ అయిపోతే నెక్స్ట్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1. ఆ తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇన్వర్స్ కనుక్కునేటప్పుడు ఒక్కటే జాగ్రత్త చూసుకోండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడు 1/x కనుక్కోవాలి. 1/x అంటే దీన్ని రేషనలైజేషన్ చేసుకోవాలి. అప్పుడు ఎక్స్ ఇంటూ 1/x చేసాం, 1 వచ్చింది. సో దీంతో మనకి 2 థియరమ్స్ అయిపోయాయి. ఒకటేంటిరా? ప్రూవ్ దట్ ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్ చెప్పాం. ఏదైనా కూడా ఒక సెట్ ఇచ్చేసి మీరు ఇంక ఇది ఒకటే కాదు, సార్ చెప్పాడు కాబట్టి ఇది ఒకటే కాదు, వేరే ఏ ప్రాబ్లం ఈ మెథడ్లో ఇచ్చి ఒక సెట్ ఇచ్చేసి ప్రూవ్ దట్ ఈజ్ ఏ గ్రూప్ అని మనం ఫస్ట్ ఇయర్ 3rd సెమిస్టర్లో చేసినప్పుడు ఆ 3rd సెమ్లో గ్రూప్ అని చెప్పినప్పుడు ఏం చేశారు? వరుసని రాసుకుంటూ వచ్చారు. ఏమని? క్లోజర్, అసోసియేట్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కామ్యుటేటివ్. సేమ్ ఇది ఫీల్డ్ అవ్వాలంటే ఏం కావాలి? ఎడిటివ్ ఎగ్జామ్స్లో క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఎగ్జామ్స్లో క్లోజర్, అసోసియేటివ్, ఓకేనా, ఐడెంటిటీ, ఇన్వర్స్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై చేస్తే అది ఫీల్డ్ అవుతుంది. ఓకే.